మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుడి యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. చాలమ్మ. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొనండి. బయటకు లోపలికి తిరగకూడదు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నమ్మదైన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా తండ్రి, ఇంతవరకు నా ప్రభా జరిగిన ప్రతి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిపించుకున్నావు. దేవానికి స్తోత్రం. ఇంతవరకు నా తండ్రి, మరి నా ప్రభా 24 సంవత్సరాలు ఈ మందిరాన్ని నువ్వు కాపాడినావు, పరిచర్యను కాపాడినావు. ఏ యోగ్యత లేని నా కుటుంబాన్ని కూడా నువ్వు భద్రపరుచుకున్నావు, చిన్న పాత్రగా వాడుకున్నావు. 25వ సంవత్సరములో నాయన అక్టోబర్ 6వ తారీఖు మేము నా తండ్రి అడుగు పెడుతున్నాం. ఆ విషయాల గురించి మేము సంఘముతో మేము మాట్లాడుకున్నాం. దేవా, మీరు విన్నారు. ఈ స్థలములో దేవా, మీరే కార్యరూపం దాల్చి ప్రతి కుటుంబం పైన నీ మహిమను కుమ్మరించండి. ప్రతి కుటుంబం ఉజ్జీవింపబడి నీకు సాక్షులుగా జీవించుటకు కృప దయచేయు. దేవా, చదువుబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. నేను వట్టిదానిగా మట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొనండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి తన ప్రయాణం అనేది తనకు తెలుసు. ఏ విధంగా తన యాత్ర జీవితం ముగుస్తుంది అనేది కూడా ప్రభువుకి తెలుసు. కాబట్టి ఆయన వెళ్తున్నది ఎందుకోసము అంటే మన అందరి కోసం పరలోకమందు గృహాలు నిర్మాణం చేయడానికి ప్రభు వెళ్తున్నాడు. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడు అంటే, జరుగుతున్న ప్రతి పరిస్థితులు కూడా కలవరపెట్టే పరిస్థితులే. టీవీలు మనం చూస్తూ ఉంటేనే మనకు కలవరపడుతున్నాం. మరి రియల్గా వాళ్ళ నిజ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఎంత ఘోరం. ప్రభుత్వం ఆదుకోవట్లేదు అంటున్నారు, కానీ ఎంతగానో ఆదుకుంటుంది ప్రభుత్వము? ఎవరికని సహాయం చేస్తుంది? ఒక్కరా, ఇద్దరా? ఎవరికని ఇల్లు కట్టిస్తుంది? ఎవరికని భోజనం ఇస్తుంది? 400 మంది వస్తేనే మనం ఒకరికి పెడతాం, ఒకరికి పెట్టాం సరిగా కదా. అంటే భయంకరమైన పరిస్థితులు. మరి ఈ వారం 15 రోజులు మనం చూస్తూనే ఉన్నాం. అంతకంటే ముందు కూడా చూసినాం మనం చాలా. కరోనా వచ్చినప్పుడు కూడా కుప్పలు వాళ్ళ కనీసం సమాధి చేయడానికి కూడా లేదు. ఒకరి మీద ఒకరు బ్యాగులు బస్తాలు భూమిలో పడేసి కప్పేసినట్టుగా చేశారు. ఒక కుక్కలను తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళినట్టుగా మనుషులను ఈడ్చుకెళ్ళారు. మరి ఎంత భయంకరమైన దుర్దినాలు అవన్నీ కూడా. మరి ఆ దుర్దినాలు అన్నీ కూడా మన మించే వెళ్ళిపోయాయి, మన మీద నుండే వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనల్ని సజీవంగా ఉంచాడు దేవుడు, సజీవంగా ఉంచాడు. మరి మనం ప్రతి విషయంలో కలవరపడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. మరి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చదవండి అమ్మా. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ
24 అధ్యాయము 1 వచనం నుంచి ఉన్న ధ్యానం చేసుకుందాం. యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలేమి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదికి జనమును, రాజ్యముల మీదికి రాజ్యములను లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు స్టార్టింగ్. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు స్టార్టింగ్ పరిస్థితులు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే, ఆయన సువార్త 2000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ జరుగుతాయని ఆయన ముందే చెప్పాడు. యుద్ధాలు వస్తాయి, మనుషుల మీద మనుషులు పడతారు, భూకంపాలు కలుగుతాయి. ప్రతి పరిస్థితులు భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా ప్రేమ అనేది చల్లారిపోతుంది. ప్రేమలో భయంకరమైన స్వార్థం, శరీరాశలు, నేత్రాశలతో జరుగుతుంది ప్రేమ. నిజమైన ప్రేమలు అనేది ఎవరి దగ్గర లేవు. ఇవన్నీ కూడా శారీరకమైన ప్రేమలతోని, శరీర డంబంతో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ మరి ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ కూడా వేదనలు. కట్టిన కట్టడాలు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా చిన్న బొమ్మలు కూలిపోయినట్టుగా కూలిపోతున్నాయి. ఏమైంది బాబు? బొమ్మలుగా కూలిపోతూ ఉన్నాయి. ఎవరు చూడకండి, ఇటు నా వైపు చూడండి. బొమ్మలుగా కూలిపోతూ ఉన్నాయి. మరి మట్టి తిరిగి మట్టి అయిపోతుంది. పెద్ద మనుషులు చెప్పేది, రాజుల పైసా రాళ్లపాలు కదా. తిన్నదొకటే మనది, దాచింది మనది కాదు, పెట్టిందంతా కూడా మనది కాదు కదా. ఎలా తీసుకుంటున్నామో దేవుడి దగ్గర నుంచి అలాగే వెళ్ళిపోతుంది. మన తాతలు ముత్తాతలు భూమిని ఏలుకుంటూ అందరు వెళ్ళిపోతున్నారు. భూమిని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆస్తులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏది కూడా తీసుకొని పోవట్లేదు. భూమి ఎక్కడైనా వెళ్తుందా? వస్తువులు ఎక్కడైనా వెళ్తున్నాయా? ఎక్కడికి వెళ్ళట్లేదు. మనిషి వచ్చాడు, మనిషి వెళ్ళిపోతాడు. మరి భయంకరమైన స్థితులు. మనం సత్యాన్ని తెలుసుకోకపోతే మనం అజ్ఞానంలోనే ఉంటాము ఇంకా. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మరి ఈ భయంకరమైన దినాలలో తన ప్రజలు కలవరపడకూడదు అని తను ఇష్టపడుతున్నాడు. కాబట్టి ముందుగానే అంతమంత తొందరగా రాదు. కరువులు బాగా వస్తాయి, భూకంపాలు బాగా వస్తాయి, దౌర్జన్యాలు జరుగుతాయి. ఒకడిని బలవంతుడు బలహీనుని బట్టి పీక్కొని తింటాడు, దౌర్జన్యం జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రారంభం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇవన్నీ చూసి మీరు కలవరపడద్దు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏమంటున్నా అంటే, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును మీరు విశ్వాసము ఉంచండి. దేవుడి మీద విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. దేవుడి మీద నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం నీలో ఉంచితే నువ్వు ఏ విషయంలో కలవరపడడు.
ఎందుకంటే దేవునికి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగదు. క్రైస్తవులు అనబడిన మనం అందరము కూడా ముందుగా తెలుసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నేను దేవుని చేత ప్రత్యేకించబడి ఉన్నాను. రక్షణ పొందిన యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డ. నన్నెందరు అంగీకరించారు వాళ్ళందరికీ దేవుని బిడ్డలవుటకు అధికారము గలదు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అంటే మనం రక్షణ పొందిన మనం అందరము కూడా దేవుని బిడ్డలమే. బలహీనతలు ఉన్నాయేమో, ప్రార్థన చేయరాదేమో, మందిరానికి సరిగా రారేమో, ఇంకా అటు ఇటు ఊగుతున్నారేమో. కానీ ఒక టైం వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుస్తాడు. ప్రతి ఒక్కరూ వంగని ప్రతి మోకాలు యేసు నామమున ఖచ్చితంగా వంగుతుంది. ఖచ్చితంగా ప్రార్థన చేసే సమయం నీకు ఒకటి వస్తుంది, ప్రతి కుటుంబానికి వస్తుంది. ప్రతి కుటుంబానికి వస్తుంది. ఇర్మియా గ్రంథం 19:7లో నేను చాలా స్త్రీల కూటంలో శుక్రవారం చెప్తూ ఉంటాను అన్నమాట. పిల్లలకి ఏడవడం నేర్పమంటాడు ఇర్మియా. రోదన చేయడం నేర్పండి మీ పిల్లలకి. లగ్జరీగా ఉండడం నేర్పొద్దు. బాగా గొప్పగా ఉండాలని నేర్పకండి. దేవుడి సన్నిధిలో రోదన చేయడం నేర్పండి. మీకు ఏడుపు రాకపోతే పక్కోళ్ళని పిలుచుకొని పైసలు ఇచ్చి ఏడపడం నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే చాప కింద నీరులాగా నీ ఇంటికి శోధకుడు వస్తాడు. శోధకుడు ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా నీ ఇంటిలో నీ ఇల్లును చెడగొట్టడానికే వస్తాడు వాడు. నీ ఇంటిలో అలజడి రేపడానికే వస్తాడు. నేను ఈరోజు చాలా బాగున్నాను, నా బిడ్డలు బాగున్నారు, నా భర్త నా పిల్లలు బాగున్నారు అని మనం అనుకుంటుంటాం. కానీ ఎవరి మనస్సులో ఏ అగ్ని పర్వతం బద్దలవుతుందో మనకు తెలీదు. అందరం బాగా కనపడుతూ ఉంటాం. ఎవరి మనసులో ఏం అగ్ని రగులుతుందో, ఏ మనసులో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రార్థన చేయడం నేర్పాలి పిల్లలకి. నువ్వు చదివినా సరే చదవకున్నా సరే. ఇప్పటి చదువులేంటో మాకు అస్సలు అర్థమవుతలేదు. ఆ చదువులు అది ఏం చదువులు? వాడు డిగ్రీ చదువుకున్నా అంటాడు, ఒక్క స్పెల్లింగ్ చక్కగా రాదు కదా. అప్పుడు 5th క్లాస్ చదువుకున్నవాడికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు చూడండి. అంటే ఇవాళ రేపు చదువులు డబ్బులకు చదువులే. కానీ నిజంగా పిల్లలకి జ్ఞానం అనేది సరైన రీతిలో రావట్లేదు. డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు కానీ ఒక్క అక్షరం ముక్క మాట్లాడడానికి రావట్లేదు వాళ్ళకి. కానీ ప్రార్థన నేర్పండి. చదువు వచ్చినా సరే చదువు రాకున్నా సరే వాడు ఏ కూలీ వేసుకొనైనా బతుకుతాడు. కానీ ప్రార్థన మాత్రం నేర్పండి. మన చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ మన ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రార్థన నేర్పండి. మీరు చేయవలసిన పని అది ఒక్కటే. తల్లిదండ్రులుగా కానీ మరి మీ ఇంటిలో మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరున్నా సరే వాళ్లకు ప్రార్థన నేర్పండి. రోజు ఒక్కసారైనా దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం నేర్పండి. నీకు ఎంత బిజీ ఉన్నా సరే ప్రార్థన కంటే మిక్కిలి ఏదీ లేదు. ఎందుకంటే నువ్వెంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సంపాదించినా అది ఎప్పుడు ఎక్కడ ఎవడెత్తుకపోతాడో కూడా తెలియదు. ప్రార్థన చేయకుండా నువ్వు ఏది చేసినా అది ఫలితం అనేది ఉండదు. నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేయి. ప్రతి విషయంలో చిన్న బిడ్డలకు ప్రార్థన నేర్పండి, పెద్దవాళ్ళు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే ప్రార్థన ద్వారా కలవరపాటు అనేది ఉండదు. యేసయ్య అంటున్నాడు, నా మీద విశ్వాసం ఉంచండి. ఈరోజు యేసయ్య మీద విశ్వాసం లేదు మనుషులకు, చాలా తగ్గిపోయింది. ఎందుకంటే చాలామంది లోకం ఏమంటుంది, యేసయ్య నిజమైన దేవుడా, ఆయన ఒక గోచిగుడ్డ కట్టుకొని సిలువలో ప్రాణం పెట్టాడు,
ఆయన చచ్చిపోతే దేవుడు అంటారా అనేసి తెలిసి తెలియని మాటలు జనాలు మాట్లాడుతుంటే మనం అనుకుంటున్నాం అదే నిజం అనుకుంటున్నాం. కానీ ఈ లోకంలో యేసయ్యనే నిజం. హల్లెలూయా. యేసయ్యనే నిజం. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసుకున్న దేవుడి సన్నిధిలో పుట్టుకలో మా అమ్మవాళ్ళు చేసే పూజలు, మేము బ్రాహ్మణ్స్ అని మరి అందరికి తెలిసి ఉండొచ్చు. ఈ చుట్టుపక్కల గ్రామాలు 20 గ్రామాలలో మా వాళ్ళే పూజలు చేస్తారు. ప్రతి గుడిలలో మా అల్లుళ్ళు మా బిడ్డలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకేమైనా సమస్య వచ్చినప్పుడు మా కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు? మా భోజనం కోసం మేము చేస్తాం పూజలు. చూడండి, ఎందుకంటే నిజం అనేది బంగారం లాంటిది, అబద్ధం అనేది నగిటినే. ఇప్పుడు మెరుపులు ఏమంటారు వీటిని? గిల్టీ నగల్ లాంటివి. కొన్ని రోజులే మెరుపులు, కానీ బంగారం నువ్వు 100 సంవత్సరాలు భూమిలో పాతిపెట్టినా బంగారం మెరుగుగానే ఉంటుంది. ఈరోజు కాకుండా ఇంకా గత దినాలలో అయినా ప్రతి మనుషులు తెలుసుకుంటారు దేవుణ్ణి. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు యేసయ్యను ఏ రీతిగా నమ్మావో అదే గట్టిగా పట్టుకో. పలువురు వచ్చి ఏం చేస్తారంట? నీ హృదయాన్ని మారుస్తారు. పలువురు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ సంఘాలు వెలుస్తాయి. ఎలా ఉంటాయి? ఈ సంఘం నుంచి 4, ఆ సంఘం నుంచి 4, ఈ సంఘం నుంచి 4 ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. బలహీనులు ఎవరైనా ఉంటారు, ఆ బలహీనులు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సంఘం బాగుంది, ఆ సంఘం బాగుంది, ఈ సంఘం కాదు. నీ విశ్వాసం కరెక్ట్ ఉందా లేదా అది ముందు మనం పరీక్షించుకోవాలి. నువ్వు రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? రక్షణ పొందినప్పుడు ఆత్మీయంగా మనము రక్షణ పొందుతాం, ఆత్మతో నింపబడతాం. మనము తిరిగి మనకు రోజులు గడుస్తుంటే శారీరకంగా మారిపోతూ ఉంటాం. అప్పుడు ఎన్నో అద్భుతాలు నువ్వు కళ్ళతో చూసావు, ఇప్పుడు నువ్వు అద్భుతాలు నీ ఇంటిలో కూడా చూడలేవు. ఎందుకు? నీ అవిశ్వాసము అనేది వచ్చేస్తుంది మనుషుల్లోకి. కాబట్టి దేవుడి యందు విశ్వాసం ఉంచండి. ఈ చివరి దినాలలో వచ్చే పరిస్థితులు, సమస్యలు, గొడవలు మానసికంగా శారీరకంగా మనకు ఒత్తిడి తెస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయలేని స్థితి. ఏం ప్రార్థన చేస్తాం? ఎంత ప్రార్థన చేసినా మేము అనుకున్నది ఏది అయితలేదు అంటారా అనరా? అనుకొని ప్రార్థన చేసేటప్పుడు కూడా బంద్ చేస్తారు కొంతమంది. కానీ అయితలేదు నీకు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తలేడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఇంకా నిన్ను బలపరచడానికే, విశ్వాసములో ఇంకా ఎక్కడో లోపం ఉంది, ఆ లోపం సరిచెయ్యడానికే దేవుడు నీకు ఆలస్యము చేస్తున్నాడు. కానీ నీకు ఇవ్వడని కాదు. తన్ను గూర్చి దివారాత్రములు మొరపెట్టు వారి మొర నేను ఆలకించనా? ఆలకిస్తాను, త్వరగా ఆలకిస్తాను. వాళ్ళ విషయమే నేను ఆలస్యం చేస్తున్నాను. లూకాసు వార్త 18:9 అంటాడు, దివారాత్రములు నాకు మొరపెట్టే బిడ్డల హృదయాలు నాకు తెలుసు, వాళ్ళ కోసమే నేను ఆలస్యం చేస్తున్నాను. ఎందుకు? వాళ్ళకి ఇంకా మంచిది ఇవ్వడానికి. ఖచ్చితంగా నువ్వు అడిగిన అల్లా కూడా దేవుడి ద్వారా పొందుకుంటావు. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఇంకా 6 నెలలు కావచ్చు, కానీ అడిగింది అలా ఖచ్చితంగా మీ కుటుంబాలలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. నువ్వు అడిగిందల్లా ఇస్తాడు. ఇవ్వడు అన్న సమస్య లేదు. టెన్షన్ పడవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. మీ హృదయములో కలవరపాటును తీసేసుకో, నీ బాధ తీసేసుకో, నీ వేదన తీసేసుకో, నీ తలంపులు తీసేసుకో, నీ ఆలోచనలు తీసేసుకో.
దేవుడి మీద విశ్వాసం ఉంచు. ఎందుకంటే జరిగేటి జరగక మానవు. యుద్ధాలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? తుఫాన్లు వస్తున్నాయి, ఏం చేస్తున్నాం? మనం చూస్తున్నాం అంతే, మనం ఏమీ చెయ్యలేం. కాబట్టి మనము చెయ్యవలసినది ఏంటంటే విశ్వాసాన్ని పెంచుకోవాలి. రోజు రోజుకి లోకంలో కలిసిపోవడం కాదు, రోజు రోజుకి నీ విశ్వాసాన్ని నువ్వే పెంచుకోవాలి. నీ విశ్వాసాన్ని ఎవరు పెంచరు. దేవుడి సన్నిధికి రామ్మా అని పిలిస్తే నాకు వచ్చే లాభం ఏమీ లేదు, అక్కడ నీవే లాభపడతావు, నీకే లాభం. నువ్వు దేవుడి దగ్గర రావడం వల్ల నీకే లాభం, నాకు కాదు వచ్చేది. ఎందుకంటే చాలామంది ఎలా వస్తున్నారంటే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, 26వ వచనంలో. యేసు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే. అంతే, దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీ క్రియ. దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావు. డాక్టర్ చెప్తాడు నీకు రోగం వచ్చింది, నువ్వు ఈ వస్తువులు తిన్నావంటే చచ్చిపోతావు నువ్వు అని చెప్తాడు నీకు. అప్పుడు ఏం చేస్తావు? మనము తినకుండా మాంతామా? తింటామా? తింటాము, మానుకుంటాం. భయం, ప్రాణభయం మనకి కదా, ప్రాణభయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచడమే దేవుడి క్రియ. 12 మంది శిష్యులు దేవుడి యందు విశ్వాసం ఉంచారు, ఆయననే వెంబడించారు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు రొట్టెల కోసము, శరీర కోరికల కోసం, శరీర ఆశల కోసం నా యొద్దకు వస్తున్నారు. మీ అవసరాల కోసం నా దగ్గరికి వస్తున్నారు. అవి అక్షయమైపోయేటివి. కానీ నిత్య జీవము కొరకు మీరు కష్టపడండి. మీరు కష్టపడేది దేనికోసం కష్టపడమంటున్నాడు? నిత్యము జీవించే ఆత్మ కోసం కష్టపడండి. సర్వలోకం సంపాదించి ఏమి లాభం, నీ ఆత్మ పోయినచో ఏమి లాభం కదా. మనం లాజరు భిక్షగాని స్టోరీ మనకు అందరికీ తెలుసు. సర్వలోకం సంపాదించాడు, ఇంకెక్కడ దాచుకోవాలనో కూడా ఆయనకు అర్థం కాలేదు, అంతగా దాచుకున్నాడు. రాత్రి ప్రభు అంటాడు, ఓరి నీ ప్రాణం నేను తీసుకుపోతున్నా అంటాడు. చూడండి ఎలా ఉందో, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం సంపాదన కోసం కష్టపడవలసిన అవసరం లేదు అంటున్నాడు ప్రభు. కష్టపడాలి, ఇల్లు బాగు చేసుకోవాలి, ధనం సంపాదించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ దేవుడికి 6 రోజులు నువ్వు పని చేసుకో, 7వ రోజు దేవునికి కనపడు. దేవుడేమంటున్నాడు? ఒక్కరోజు నువ్వు నాకు కనపడు, 6 రోజులు నేను నీతోనే ఉంటా. హల్లెలూయా, ఎంత మంచి మాట చెప్తున్నాడు ఆయన. 6 రోజులు నీతో ఉంటాను నేను, ఒక్కరోజు నాతో నువ్వు ఉండు చాలు. ఆయన కోరిన కోరిక అది. ఆయన సన్నిధిలో ప్రతిదీ అడుగు, ప్రతిదీ చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా ప్రతిదీ అడుగు, విశ్వాసంతో అడుగు, ప్రతిదీ ఇస్తాడు. అది మంచి మనసుతో, మంచివైతేనే. అడుగుమన్నాడు కాబట్టి, దేవా ఈరోజు నాకు బాగా తాగాలనిపిస్తుంది, వెళ్ళి తాగుతా అంటే ఇస్తాడా? దేవుడు బాటిల్ ఇస్తాడా? తప్పు చేయాలనిపిస్తుంది దేవా నేను పోతా అంటే పో అంటాడా? అన్నాడు కదా. దురుద్దేశముతో మీరు అడగకూడదు. దురుద్దేశంతో మీరు అడిగితే ఏది కూడా దేవుడి దగ్గర పొందుకోలేరు. మీరు మంచి మనసుతో నువ్వు ఏది కావాలో నీ అవసరతల కొరకు అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు.
ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు రొట్టెల కోసం నా వెంబడి రాకండి. లక్షల మంది యేసయ్యను వెంబడించారు. దేనికోసం? భోజనం పెడుతున్నాడు, ఎక్కడ పోతే అక్కడ భోజనం పెడుతున్నాడని వెంబడిస్తున్నారు. నిత్య జీవం కొరకు చెప్పాడు. నా రక్తమును దాగి నా శరీరమును తిని నన్ను వెంబడించువాడే అంత్య దినమందు నాతో ఉంటాడు అనగానే, అబ్బా, ఆయన రక్తం తాగాలనా, ఆయన శరీరం తినాలనా, ఇది ఎక్కడ గొడవ అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. చివరికి 12 మందే మిగులుతారు. లక్షల మంది వెంబడించారు. అంటే కొన్ని మాటలు యేసయ్య చాలా కఠినంగా నిజంగా ఆయన చెప్పేసరికి వాళ్ళ హృదయాలు ఇమిడ్చుకోలేక అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి మీరు రొట్టెల కోసం కష్టపడకండి, ఈ లోక జీవనోపాధి కోసం మీరు కష్టపడకండి. అక్షయమైపోతుంది, అది క్షయమైపోతుంది. అక్షయమయ్యేది ఒకటి ఉంది, ఆత్మ కోసం కష్టపడండి. నా ఆత్మకి ఎక్కడ మలినం ఉంది, ఎక్కడ పాపం ఉంది, ఇంకా ఎక్కడ నేను బలహీనతల్లో ఉన్నాను, ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ దేవుని శక్తిని తెలుసుకోలేకపోతున్నాను, ఎక్కడ దేవుడి ఆత్మతో నేను ఉండలేకపోతున్నాను, ఆయన ప్రేమని ఇంకా నేను ఎక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాను, లోకంలో ఉన్నట్టుగానే నేను ఉంటున్నాను. నిజంగా లోకంకు నాకు దేవుడు ఎప్పుడో దూరం చేశాడు. మరి ఇంకా మళ్ళీ నేను లోకాన్ని ఎందుకు చూస్తున్నాను? ఇంకా లోకం వైపు ఎందుకు చూస్తున్నాను? అక్కడ ఏముందని చూస్తున్నాను? అక్కడ అది వద్దు అనుకొని నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ అటు ఎందుకు చూస్తున్నాను? నేను ఏం అవసరం నాకు? ఇదంతా కూడా సాతానుడు పన్నాగం పన్నుతూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళొద్దు. వాడి ప్లాన్ అదే. గర్జించు సింహంలాగా వాడు వెతుకుతున్నాడు. మంచిగా మనకు టీవీలు ఇచ్చాడు. మనం అనుకున్నాం స్టార్టింగ్లో టీవీలు ఇస్తే అబ్బా మంచిగా ఎప్పుడు చూసినా మంచి దేవుడు వాక్యాలే వినొచ్చు. ఎంతోమంది నాకు చెప్పారు, అమ్మ మేము టీవీ కొనుక్కున్నాం, రోజు వాక్యాలే వింటామని. ఇప్పుడు మనం రోజు వాక్యాలే వింటున్నామా? ఎప్పుడు చూసినా సినిమాలు, ఎప్పుడు చూసినా సీరియళ్ళు, ఎప్పుడు చూసినా వార్తలు కదా. వాడు ఎంత మనని టెంప్ట్ చేసేసిండు. సీరియల్ కోసం కొంతమంది స్త్రీలైతే ముందే తొందర వంట చేసి కూర్చుంటారు రెడీగా. కరెంటు పోతే వాళ్ళ పిచ్చి చూడాలి, అయ్యో కరెంటు పోయింది, వాళ్ళు ఏమైందని పక్కామెకు ఫోన్ చేసి మరీ అడుగుతారు, ఈరోజు ఏమైంది సీరియల్లా అనేసి. అంటే అంతగా అట్రాక్ట్ అయిపోయారు. మరి యేసయ్య మాటలకి ఎప్పుడన్నా అట్లా అయ్యిండ్రా? ఇవాళ ఏం వాక్యం చెప్పిండు దేవుడు అని అడిగినరా ఎవరైనా? ఈరోజు నేను చర్చికి రాలేదు, మరి ఏ వాక్యం చెప్పిండ్రు అని ఎప్పుడైనా అడిగినరా? అడగం. మనకి ఇది వద్దు, అది కావాలి. ఫోను ఎమర్జెన్సీ. నిజంగా ఫోన్ కనిపెట్టినోడు ఎవడో వాడికి మొక్కాలి, ఎందుకంటే ఫోన్ ఎమర్జెన్సీ. అమ్మ అది లేకపోతే అమ్మ ఎంత మంచి టైంకు మనకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఉండడం వల్ల మనకి ఎంత లాభం అనుకుంటున్నాం. నలుగురు ఇంట్లో ఉంటే ఆ మూలకు ఒకడు ఫోన్ పట్టుకుంటాడు, ఈ మూలకు ఒక ఫోను, ఈ మూలకు ఒకటి, ఆ మూల మాటలు బంద్ కదా. నలుగురు 4 ఫోన్లు కూర్చొని యూట్యూబ్లు అవి ఇవి గంటలు ఎన్ని గంటలు కూర్చుంటారో వాళ్ళకే తెలియదు, ఎన్ని గంటలు కూర్చుంటారో వాళ్ళకే తెలియదు. అంటే సాతానుడు వేసే ఎర ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనిషి లేకపోయినా బతుకుతాం, ఫోన్ లేకపోతే బతకం. పక్కకే ముందు కళ్ళు తెరవగానే ముందు ఫోనే పట్టుకుంటాం చేతి కదా. ఎలా తయారైపోయాము అంటే ప్రతి దానికి కూడా మనం దాసులం అయిపోతున్నాం. అది లేకపోతే నేను బతకలేను అనే అంతగా సాతానుడు మనల్ని ఏం చేశాడు? దాసత్వంలోకి పడేశాడు. అది లేనప్పుడు బాగులే, మా జనాలు ఉన్నారు, అది లేకపోతే నేను బతకలేను అనే స్థితికి మానవులను దిగజార్చింది అంటే మనకు తెలుస్తలేదు. ఫోన్ ఎంతగా, టీవీలు, ఫోన్లు మరి లోక ఆకర్షణలు ఎంతగా మనను పతనానికి తీసుకువెళ్తున్నాయి అనేది మనకు అర్థము అవుతులేదు. టీవీ ఫోన్లలో ఈ వాక్యాలు చూడరు, ఎక్కువ ఏమేమో చూస్తారు.
అంటే భయంకరమైన దుర్దినాలలో మనం ఉంటున్నాం, చెడ్డ దినాలలో ఉంటున్నాం, చెడ్డ మనస్తత్వంతో ఉంటున్నాం. మన మనసు కూడా చెడిపోతుంది. మన మనసును ఎంత మంచిగా చేసుకుందాం అనుకున్నా అవన్నీ చూడగానే మన మనసు ఆటోమేటిక్గా చెడిపోతూ ఉంది. చెడ్డ దినాలలో ఉంటున్నాం, మరి భయంకరమైన దినాలలో ఉంటున్నాం. మన పిల్లలు మన మాటలు వినే స్థితిలో లేరు. అవసరమైతే అమ్మానాయన పక్కకు జరిపేసి మా ఇష్టం అనే టైంలో ఉన్నారు. 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. అంటే మన కుటుంబాలలో దైవికంగా ఎక్కడ ఉన్నది అనేది మనం అర్థం చేసుకుందాం. సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు, సంపాదించి మేడల మిద్దెలు కట్టడమే ముఖ్యం కాదు. ఆత్మీయంగా నీ కుటుంబం కట్టుకో. నీ పిల్లలు ప్రార్థన వీరులుగా సిద్ధపరచు, వాక్యములో సిద్ధపరచు, మంచితనములో సిద్ధపరచు. ఎలాంటి పరిస్థితులు లోకంలో వచ్చినా భయపడద్దు. యేసయ్య మనకు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని పిల్లలలో పెంచు. మనము వాళ్ళకి తర్ఫీదు ఇవ్వవలసింది అవి క్షేమైపోయే దానికోసం కాదు. నిత్య జీవము యేసయ్య వస్తాడు, మనం తీసుకొని వెళ్ళిపోతాడు. మనం ఆయన కోసం రెడీగా ఉండాలి. ఈ భూమి మీద మన ప్రతి అవసరత తీరుస్తాడు దేవుడు అనే విశ్వాసాన్ని పిల్లలలో పెంపొందించాలి, తల్లిదండ్రులలో పెంపొందించాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ లేకుండా మనం ఏది చేసినా కూడా అది వ్యర్థము అనేది మనము జ్ఞాపకము చేసుకుందాం. ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 28వ వచనం, సరే 26 నుంచి చదువు. అంతలో నీవు నిశ్చయముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. పేతురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు. యేసయ్య వాళ్ళను సముద్రంలోకి పంపించేసి తను ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఉదయం 4 గంటలప్పుడు భయంకరంగా అలలు వచ్చి ఓడ తలకిందులుగా అవుతున్నప్పుడు భయపడుతూ ఉంటున్నప్పుడు యేసయ్య సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. అప్పుడు జనాలందరూ చూసి, ఓడలో ఉన్న వాళ్ళు చూసి భూతమని భయపడుతూ ఉన్నారు. తర్వాత గాలిని సముద్రాన్ని దేవుడు నిమ్మళపరిచినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావుగా, నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. రా నడు. యేసయ్యను చూసినంత వరకు తను నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే కిందికి చూశాడో మునిగిపోసాగాడు. ఇప్పుడు మనుషులున్న పరిస్థితి అదే. నువ్వు రక్షణ పొందిన కొత్తలో యేసయ్యనే చూస్తూ వెళ్తున్నావు. అప్పుడు నీ కుటుంబం చాలా ఆశీర్వదింపబడింది. నువ్వు అడిగిందల్లా పొందుకున్నావు. ఎప్పుడైతే లోకం వైపు చూడడం మొదలుపెట్టామో, మనుషుల వైపు చూడడం మొదలుపెట్టామో, రోజంతా మునిగిపోతుంది. మనకే తెలియదు. ఈరోజు చాలామంది అదే స్థితిలో ఉన్నారు, మునిగిపోతున్న స్థితిలోనే ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నీ విశ్వాసాన్ని తక్కువ చేసుకుంటున్నావు?
అప్పుడు రక్షణ పొందిన కొత్తలో ఉన్న బలం ఇప్పుడు ఎక్కడ పోయింది నీ లోపల? రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఉత్సాహం ఎక్కడ పోయింది? రక్షణ పొందిన కొత్తలో ఉన్న ప్రార్థన ఎక్కడ పోయింది? ప్రార్థన ధ్యానాలు ఎక్కడ పోయాయి? దేవుడి కోసం నిలబడాలన్న తపన ఎక్కడ పోయింది? అంటే లోకం వైపు మనం చూస్తున్నాం. లోకం వైపు మనం చూస్తున్నప్పుడు మనం మునిగిపోతూ ఉంటాం. ఈరోజు అంటున్నాడు ప్రభు, కలవరపడుతున్నాం మనం. ఏమిటికి? నా కుటుంబం ఎట్లా బతుకుతుందో, పిల్లలు ఎట్లా బతుకుతారో. మన బ్రదర్ ఒక అతను అంటున్నారు, నాకు రాత్రులు నిద్ర రావట్లేదు సిస్టర్. ఎందుకయ్యా బాబు అంటే, నేను సడన్గా చచ్చిపోతానుకో, నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది, నా భార్య బిడ్డలు ఏమైపోతారు, అది గుర్తొచ్చి నాకు నిద్ర వస్తలేదు అంట. చూడండి, అంటే ఎందుకు వస్తుందా కలవరపాటు? ఎందుకు వస్తుందా భయం? మనలో దేవుడి మీద విశ్వాసం అనేది తగ్గిపోయినప్పుడు ప్రతి విషయంలో మనం భయపడతాం. రోగం వచ్చినా భయపడతాం, కుటుంబంలో సమస్య వచ్చినా భయపడతాం, అప్పుల బాధ వచ్చినా భయపడతాం, చిన్న చిన్న సమస్యలు ఏది వచ్చినా భయపడతాం. కానీ నిజంగా నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే నువ్వు ఆనుకున్నది ఎవరిని? బండను. బండ ఎలాంటి ఆటుపోట్లైనా తట్టుకుంటుంది. అలాంటి బండ అనే క్రీస్తును నువ్వు ఆనుకున్నావు గనక నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువే చక్కబెడతాడు. ఈరోజు బాగలేదేమో రేపు బాగవుతాము, ఈరోజు నేను పొందుకోలేదేమో రేపు పొందుకుంటాము అని సమాధానకరమైన మనసుతో నువ్వు ఆలోచిస్తే నీ హృదయము కలవరపడదు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఎందుకంటే పేతురు అన్నిట్లల్లో దుడుకే ఉంటాడు. ఇప్పుడు చాలామంది అలాగే ఉంటారు. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళని చూస్తే ఎప్పుడొచ్చి ఇక్కడే ప్రార్థన చేస్తా కనపడతారు కొత్తలో, తర్వాత ఎక్కడ మాయమవుతారో తెలియదు. ఇక వాళ్ళు సాక్ష్యాలు చెప్పడానికి ముందు కొరకొస్తారు, తర్వాత మాయమైపోతారు. అంటే కొంతకాలం దుడుకు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఆయన మీద మీరు నమ్మకం ఉంచండి. ఆయన నమ్మకం ఉంచితే ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయో ఈరోజు మీకు చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అబ్బా, నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదు. చాలమ్మా, ఇక్కడే అంటున్నాడు, నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తాను. మీరు ఎంతగా ఆయనను ప్రేమిస్తారో అంతగా ఆయన మనలను ప్రేమిస్తాడు. ఆయన ఏమేమి ఇస్తాడు? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, స్థిరమైన కలిమి అంటే స్థిరంగా ఉండే ఆస్తులు ఇస్తాడు. స్థిరంగా ఉండేటివి 4 రోజులు ఉండిపోయే ఆస్తులు కావు, ఎవడొచ్చి దొంగ వచ్చి ఎత్తుకొని పోయేటివి కావు. ఒక అమ్మ అంటుంది, ఒకప్పుడు మేము చాలా శ్రీమంతులం, ఇప్పుడు నేనే ఒకరింట్లో పని చేసే పరిస్థితికి వచ్చింది నాది అంటుంది. అంటే వెళ్ళిపోయే ఆస్తులు కావు ఆయన ఇచ్చేటివి. స్థిరమైన కలిమి, ఘనత అంటే గొప్పగా ఉండే ఘనత, మరి నీతి, మంచితనం, మరి మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలిగే ఫలం చాలా మంచిది. నువ్వు ఎక్కడి నుంచో సంపాదించుకోవడం వల్ల దానివల్ల నీకు లాభం వచ్చేది ఏం లేదు, కానీ దేవుడిచ్చేదే మంచిది. మరి ప్రశస్తమైన వెండి కంటే కూడా అది నా వలన కలుగు వచ్చుబడి చాలా గొప్పది, దొడ్డది. మరి నీతి మార్గమందు, దేవుడి యొక్క మార్గమందు, న్యాయ మార్గములందు నీవు నడుచుకున్నప్పుడు ఏమిస్తాడట నీకు?
నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వాళ్ళ ఇళ్లను నింపుతాను, నిధులను నింపుతాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం వ్యర్థం. నువ్వు 24 గంటలు ఇంట్లో నలుగురు కలిసి సంపాదించినా దేవుడి యందు విశ్వాసము లేకుండా నీవు ఉంటే ఆ నలుగురు సంపాదించిన సంపాదనలు కూడా నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి నువ్వు సంపాదిస్తే నీ డబ్బుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, మంచి తెలివినిస్తాడు. నీ డబ్బును బయటకు ఎక్కడ పోనివ్వడు. నీ డబ్బు నీవు నీ కుటుంబమే అనుభవించేలాగు చేస్తాడు. వ్యసనాల నుంచి విడుదలిస్తాడు. దోచుకొని పోయే వాళ్ళు ఉంటారు, బయట చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుంచి నీకు విడుదల ఇస్తాడు. అప్పుడు నీ డబ్బంతా నీ దగ్గరే ఉంటుంది. అప్పుడు మంచి మంచి ఆలోచనల చేత నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఆశీర్వాదం లేకపోతే అది వ్యర్థం. నువ్వెంత సంపాదించినా 24 గంటలు సంపాదించినా అది వ్యర్థమే. కాబట్టి దేవుడి యందు మనం విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించడమే మనకు ఉన్న లక్ష్యం. ఆయనను ప్రేమిస్తూ ఆయన న్యాయ విధులను ఆయన కట్టడలను మనం గైకొంటూ ఆయన చెప్పిన మార్గంలో వింటూ విశ్వాసముతో ముందుకు సాగిపోతే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఈరోజున్న పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. అది మనము కష్టాలు బాధలు అనేది గుర్తు చేసుకోవాలి. అరే ఒకప్పుడు ఇలా ఉన్నాము అని. ఎందుకంటే దేవుడి ద్వారా గొప్పగానే ఉంటాం, కానీ దేవుడి ద్వారా ఎప్పుడు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితి దేవుడు ఇవ్వడు. కాబట్టి ఈరోజు హృదయాలను కలవరపరచుకోనియకండి, దేవుడి యందు విశ్వాసం ఉంచండి. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదో మీరందరూ కూడా రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు ఆయన రాజ్యంకు హక్కుదారులుగా మీరు మారుతారు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, సర్వలోక రక్షకుడా, నిత్య జీవం ఇచ్చే దేవుడా, నీకు స్తోత్రం. జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎవరి కుటుంబాలలో సాతానుడు నా తండ్రి చెలరేపుతాడో మనకు తెలియదు దేవా. కానీ మీరు మాతో ఉన్నప్పుడు మాకే కలవరము లేదు నాయనా. మా కుటుంబాలను కాపాడువాడవు నీవే, ఏ తెగులు రాకుండా రక్షించువాడవు నీవే. 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన ఏ అపాయము నీ యొద్దకు రాదు అని యోబుకు వాగ్దానం చేశావు దేవా. ఈరోజు మాకును మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం. మా హృదయాలు ఏ విషయాల్లో కలవరపడుతున్నామో, దిగులు పడుతున్నామో, ఆ కలవరపాటు నుండి మాకు విడుదల దయచే. నీ యందే మేము విశ్వాసం ఉంచుటకు మా హృదయాలను స్థిరపరచండి దేవా. చంచలమైన మనస్సు నుంచి మాకు విడుదల దయచే. మా కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి దేవా. మాకు నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే మనస్సు మాకు ఇవ్వండి దేవా. మీ ద్వారా మేము ఆస్తికి కర్తలవునట్లుగా మా కుటుంబాలలో నిధులను నింపండి దేవా. కష్టార్జితాలను ఆశీర్వదించండి దేవా. కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి దేవా. వారికి ఇచ్చిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ యందు నమ్మిక ఉంచిన వాడికి ఏ కొదువ ఉండదు అన్నావు దేవా. మంచి పేరు ఇచ్చేవాడవు నీవే, మంచి ఘనతలు ఇచ్చేవాడవు నీవే, లోకములో ఒక మంచి గుర్తింపు ఇచ్చేవాడవు నీవే, కనుక సమస్తము కూడా ఇచ్చేవాడవు నీవే నాయనా. నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. విన్న ప్రతి మాట బిడ్డలందరూ హృదయాల్లో పదిలపరచండి దేవా. బిడ్డలు క్షేమంగా గృహాలకు చేరేంత వరకు నీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. మేము నా తండ్రి వారంలో జరగబో ప్రతి కార్యక్రమాలు కూడా మీకు మహిమకరంగా జరుగుటకు కృప దయచేయము నాయన. మీరు మాతో ఉన్నప్పుడు మేము ఎల్లప్పుడూ సమాధానంతో ఉంటాం, ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటాం. ఏ విషయంలో మేము కలవరపడము అని మంచి తీర్మానం తీసుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.